హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ ఉద్యోగాలకి అర్హత ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో వారందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ గ్రూప్ వారైనా పర్లేదు, ఎంపీసీ, సిఈసి, ఎనీ గ్రూప్ వారైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 1676 పోస్టులు ఉన్నాయి. చాలా ఎక్కువ పోస్టులు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. జీతము నెలకు 40,000 రూపాయలు జీతము. ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్, ఎలా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో నేను చెప్పడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు చాలామందికి షేర్ చేయండి. చాలామందికి ఇలాంటి నోటిఫికేషన్ కోసం తెలియదు కాబట్టి వారు షేర్ చేయడం వల్ల మీ ఫ్రెండ్స్ కూడా, మీ కొలీగ్స్ కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఈ పోస్ట్ కోడ్ 1525. నేమ్ ఆఫ్ ది పోస్ట్ చెప్పాను కదా, వార్డెన్. ఫర్ మేల్ క్యాండిడేట్స్, ఓన్లీ మేల్ క్యాండిడేట్సే దీన్ని అప్లై చేసుకోవడానికి ఉంటుంది. టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పాను? 1676 పోస్టులు ఉన్నాయని చెప్పాను. ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత అన్రిజర్వ్డ్ అంటే మనకి జనరల్ క్యాస్ట్ వారు, ఓసీ అని పిలుస్తాం కదా మనం, వారికి 680 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ ఓబీసీ అని ఉంది. మీరు ఓబీసీ సర్టిఫికెట్ తయారు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. బీసీ ఏ వారు కానీ, బీసీ బీసీ చాలా కేటగిరీలు ఉన్నాయి కదా, బీసీ వారు అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని సర్టిఫికేట్ తయారు చేయించుకున్న తర్వాతే అప్లై చేసుకోండి. ఇది ఎప్పుడూ తయారు చేయించుకుని ఉంచుకోవాలి. వారికి అయితే 452 పోస్టులు అయితే వారు కేటాయించడం జరిగింది. తర్వాత ఎస్సీ వారికి 252 పోస్టులు వారికి ఇవ్వడం అయితే జరిగింది. ఎస్టీ వారికి 125 పోస్టులు వారికి కేటాయించడం జరిగింది. ముఖ్యంగా ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్కి 167 వేకెన్సీలు ఉన్నాయి. ఎవరైతే జనరల్ క్యాస్ట్ ఓసీ వారు ఎవరున్నారో వారికి తెల్ల రేషన్ కార్డు ఉంటే, ఎవరైతే రేషన్ తీసుకుంటారో గవర్నమెంట్ నుంచి, వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ చేయించుకోవాలి. చేయించుకోవడం వల్ల మీకు ఎన్ని వేకెన్సీలు ఉంటాయి? 680 వేకెన్సీలు ప్లస్ 167 వేకెన్సీలు వారికి ఈడబ్ల్యూఎస్ వారికి ఎలిజిబిలిటీగా ఉంటుంది. ఓకేనా? ఈడబ్ల్యూఎస్ కంపల్సరీ చేయించుకోవాలి మీరు. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్స్కి ఉన్నాయి. ఎక్స్ సర్వీస్మెన్స్ ఆర్మీ నుంచి, నేవీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి వారు రిటైర్మెంట్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వారికి 179 పోస్టులు అయితే ఉన్నాయి. స్పెషల్ పోస్టులు కూడా ఉన్నాయి, 89 పోస్టులు ఉన్నాయి. ఓకే, తర్వాత మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు చెప్పడం అయితే జరుగుతుంది. 10+2 మన దగ్గర 10+2 అని చెప్పరు, సెంట్రల్లో 10+2 అని చెబుతారు. సిబిఎస్ఈ సిలబస్ చదివిన వారిని 10+2 అంటారు. మనకి 10+2 ఈక్వలెంట్ ఏంటి? ఇంటర్మీడియట్. ఇంటర్ చదివిన వారు అయితే సరిపోతుంది ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ. ఇంటర్మీడియట్ రెగ్యులర్గా చదివిన వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. వన్ సిట్టింగ్లో కూడా మీరు చాలామంది ఇంటర్ చేస్తారు, వన్ సిట్టింగ్లో కూడా ఇంటర్మీడియట్ చేస్తారు. ఎలాగంటే ఓపెన్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి, అదే ఓపెన్ బోర్డు నుంచి మనకి వన్ సిట్టింగ్ అయితే కట్టి పాస్ అవుతూ ఉంటారు. వారు కూడా దీనికి ఎలిజిబిలిటీయే, వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతో ఫలంగా ఈ పోస్ట్కి హైట్ కూడా అడుగుతున్నారు. ఫిజికల్ మెజర్మెంట్ కూడా అడుగుతున్నారు. ఎవరైతే 170 సెంటీమీటర్లు హైట్ ఉంటారో దానికి అప్లై చేసుకోవచ్చు. వారి చెస్ట్ 81 నుంచి 85 సెంటీమీటర్ల మధ్యలో ఉండాలి చెస్ట్ కొలిసినప్పుడు. తర్వాత మీరు గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు ఎక్స్పెండ్ అవ్వాలంటే పెరగాలి, చెస్ట్ పెరగాలి. దానికి మీరు ప్రాక్టీస్ చేసి పుషప్స్ గట్టిగా చేసి పుషప్ చేయడం వల్ల మీకు ఈ 5 సెంటీమీటర్లు పెరుగుతుంది. చేయడం వల్ల, యోగా కూడా చేయడం వల్ల 5 సెంటీమీటర్లు పెరుగుతుంది. దీనికి ఏం కంగారు పడ అవసరం లేదు. ఎవరికైతే 81 నుంచి 85 సెంటీమీటర్లు లేదో వారు ఎక్కువ పుషప్ చేయండి.
పుషప్ చేయడం వల్ల వారి చెస్ట్ పెరిగే అవకాశం అయితే ఉంది. దాంతో ఫలంగా మీకు మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా జరుగుతుంది. మెడికల్ వారు మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, పీఈటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. పీఈటీ టెస్ట్ ఏంటి, 1600 మీటర్లు. 1600 అంటే 1.6 కిలోమీటర్స్. 6 మినిట్స్లో మీరు పరిగెట్టాలి. ఎన్ని మినిట్స్లో పరిగెట్టాలి, 6 మినిట్స్లో పరిగెట్టవలసి ఉంటుంది. అది పాస్ అయిన వారు మీరు డైలీ రన్నింగ్ చేస్తే 6 మినిట్స్ రన్నింగ్ చేస్తే 10 మినిట్స్ రన్నింగ్ చేయండి డైలీ. ఇది ఆల్రెడీ 1 మంత్లో మీరు ఈజీగా మీరు పాస్ అవ్వడం అయితే జరుగుతుంది. కంగారు పడవసరం లేదు పిల్లలు మీరు. తర్వాత అది అయిన తర్వాత 13 ఫీట్లు లాంగ్ జంప్ 3 ఛాన్సులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత వచ్చి మనకి హై జంప్ కూడా వీరు కండక్ట్ చేస్తారు. హై జంప్ ఎంత, 3.9 ఫీట్స్ హై జంప్. ఎన్ని ఛాన్సులు ఇస్తారు మీకు, 3 ఛాన్సులు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏమీ కంగారు పడవసరం లేదు. మీరు ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్లో, 10 నిమిషాలు రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత అక్కడ ఇసుక ఏదైనా ఉంటే చూసి దాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. నేను ప్రాక్టీస్ చేయలేదు కదా, నాకు వస్తుందా రాదా అనేసి టెన్షన్ పడకండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ కాన్వెంట్ స్కూల్లో చదువుతారు కాబట్టి మీరు ఫిజికల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఒక్క 1 మంత్లో మీరు ఇదన్నీ కవర్ అయిపోతాయి. ఎవరైతే మీరు ఫిజికల్ టెస్ట్ పాస్ అయిపోయారో వారికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి ఫిజికల్ టెస్ట్ ఎవరికి, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ఏ విధంగా ఉంటుందంటే, మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 31 వయసు ఉన్న వారికి 6 మినిట్స్, 31 to 40 ఇయర్స్ వరకు 7 మినిట్స్, 40 నుంచి అబవ్ ఉన్న వారికి 8 మినిట్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్లో ఉంది. మీకు ముందరే చెప్పాను, ఈ నోటిఫికేషన్లో చాలా పోస్టులు ఉన్నాయి. ఓన్లీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఇక్కడ చూస్తున్నారు మీరు, ఎక్స్పీరియన్స్ నిల్లు ఉంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ చదివిన వారికి దీనికి ఎలిజిబుల్ కాబట్టి, ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దీనికి అందరూ ఎలిజిబుల్ కాబట్టి మీరు తప్పకుండా దీన్ని అప్లై చేయండి. మనకి ఎలా అప్లై చేయాలని అనుకుంటున్నారు, డిఎస్ఎస్ఎస్బి పోర్టల్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏముంది, https://dssb online.nic.loకి వెళ్ళి మీరు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారు యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే క్రియేట్ చేస్తారు. చేసుకున్న తర్వాత మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుని పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అంటే 8/7/2025 అంటే ఈ నెల 8వ తారీఖు నుంచి 12 గంటల కాడ నుంచి ఇది ఆన్లైన్ ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ ఎప్పుడు అవుతుందంటే 7/8/2025 11:59 రాత్రి 11:59 ఇది క్లోజ్ అయిపోవడం అయితే జరుగుతుంది అనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఓన్లీ ఆన్లైన్ మోడే వీరు అప్లికేషన్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. దీనికి ఫీజు కూడా చాలా అంటే తక్కువ, 100 రూపాయలు మాత్రమే ఫీజు. అందరూ బాగా ఇన్కమ్ తక్కువ ఉన్నారు కూడా అన్ని జాబులకి చెప్తున్నారు కదా సార్ మేము ఎలా అప్లై చేసుకోవాలంటున్నారు. ఇది తక్కువే కదా, 100 రూపాయలు మీకు పాకెట్ మనీ ఇస్తారు డాడీలు, వాళ్ళు సేవ్ చేసుకుని మీరు దీన్ని అయితే అప్లై చేసుకోండి. ఉమెన్స్ క్యాండిడేట్స్ కానీ, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ, షెడ్యూల్డ్ ట్రైబల్స్ కానీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కానీ ఎటువంటి ఫీజు అయితే లేదు. వారికి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఫీజు కూడా ఆన్లైన్ మోడే తీసుకుంటారనేసి నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనకి ఎగ్జామినేషన్ స్కామ్ ఎలా ఉందంటే, షెడ్యూల్ ఎలా ఉండదు, మన ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే, మనకి ఓన్లీ జనరల్ పోస్ట్కి మనం అనుకున్నాం కదా వార్డెన్ కోసం 1 టైర్ జనరల్. ఒక్కసారి మీరు టైర్ 1 పాస్ అయిపోతే ఫస్ట్ మీకు ఏం చెప్తారు, హైటు చెస్ట్ అన్నీ కుదుస్తారు. రెండోది వచ్చి మనకి పీఈటీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఈ మూడిట్లో చాలామంది మీరు డిస్క్వాలిఫై అవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఎగ్జామ్కి చాలా తక్కువ మంది మిగులుతారు. ఎవరి ఎగ్జామ్కి 200 క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్. మనకి టైం ఎన్ని గంటలు ఇస్తారు, 2 అవర్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సిలబస్ ఏముంటుందంటే జనరల్ అవేర్నెస్,
తర్వాత జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజు, ఇంగ్లీష్ లాంగ్వేజు. ఈచ్ నుంచి 40 మార్క్స్ మనకి వారైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్లో కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఎంత? ఒక్క క్వశ్చన్ తప్పు పెడితే 1/4 అంటే 0.25 మీకు మైనస్ జరుగుతుంది. అందుకని జాగ్రత్తగా పెట్టి ఫుల్ స్కోర్ చేయడానికి మీరైతే ట్రై చేయండి. బాగా ప్రిపరేషన్ అయితే అవ్వండి. మరి పిల్లలకి అందరికీ నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ క్వాలిఫైయింగ్ 40% జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి రావాలి. 100కి 40 మార్కులు రావాలి. అంటే 200 మార్క్స్కి 80 మార్క్స్ అయితే రావాలి. తర్వాత ఓబీసీ వారికి 35% మార్క్స్ రావాలి. అంటే 70 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 60 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎప్పుడు మీరు దిమాగ్లో పెట్టుకోకండి, మీ మైండ్లో పెట్టుకోకండి. 200కి నాకు 200 రావాలి, 200కి అవుట్ ఆఫ్ 200 రావడానికి మీరు ట్రై చేస్తే మీకు జాబు కంపల్సరీ వస్తుంది. నేను క్వాలిఫై అయిపోయాను కదా, చాలామంది కామెంట్లు చేస్తూ ఉంటారు, మేము క్వాలిఫై అయిపోయాం కదా, మాకు పోస్టులు రావడం అయితే జరుగుతుందా సార్, ఎలాగ సార్ మాకు వస్తుందా, మేము క్వాలిఫై అయ్యాము అనేసి చాలామంది మాకు కింద పెడుతూ ఉంటారు. ఎలా వస్తుంది? మెరిట్ లిస్ట్ ప్రకారంగా మీకు నోటిఫికేషన్లు అయితే తీయడం అయితే జరుగుతుంది. ఎవరు మెరిట్లో ఫస్ట్ ఉంటారో వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు తప్ప మీరు క్వాలిఫై అయ్యారు కదా అని మీకు ఉద్యోగం అయితే ఇవ్వరు కదా. అందుకని ఎవరైనా సరే పిల్లలు బాగా చదివి 200కి అవుట్ ఆఫ్ 200 తీసుకురావడానికి ట్రై చేస్తే 198 వస్తే మీకు కంపల్సరీ జాబ్ రావడం అయితే జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మనకి ఇందాక చెప్పుకున్నాం కదా ఏజు. వారికి ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ ఎస్టీ వారైతే 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓబీసీ వారికి 13 సంవత్సరాలు ఇవ్వడుతుంది. ఎవరైతే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉన్నారో, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారో వారికి గ్రూప్ బి పోస్టులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. గ్రూప్ సి పోస్ట్కి వారికి 40 సంవత్సరాలు వచ్చేదాకా అప్లై చేసుకోవచ్చు. 45 years ఎస్సీ ఎస్టీ వారికి, ఓబీసీ వారికి 43 years అప్లై చేసుకోవడానికి వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ గ్రూప్ బి గ్రూప్ సి వారికి 3 years వాళ్ళు సర్వీస్ చేసి బయటకు వచ్చిన వాళ్ళకి 55 years దాకా వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరుగుతుంది. స్పోర్ట్స్ పర్సన్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. జనరల్ వారికి 5 years, ఎస్సీ ఎస్టీ వారికి 10 years, ఓబీసీ వారికి 8 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే డిఫెన్స్ పర్సన్స్ ఉంటారో వారికి 45 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచు. ఎవరైతే విడోస్ ఉన్నారో, డైవర్స్ ఉమెన్స్ ఉన్నారో, ఉమెన్స్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ అంటే వారు వాళ్ళ హస్బెండ్స్తో దూరంగా ఉంటారో వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ 35 years వారికి జనరల్ క్యాస్ట్ వారు అయితే అప్లై చేసుకోవడానికి ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత 40 years ఎస్సీ ఎస్టీ వారికి ఇవ్వడం అయితే జరిగింది. ఓబీసీ వారికి 38 years దాకా వీరు అప్లై చేసుకోవడానికి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషను పూర్తి డీటెయిల్స్ మీకు మ్యాక్సిమం అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో చాలా జాబులు అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్న జాబ్ కోసమే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నాయో వారు కింద నోటిఫికేషన్ నేను డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని నుంచి పూర్తిగా చదవండి. ఈ జాబులు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటి ఆఫ్ ఢిల్లీ నుంచి రావడం అయితే జరిగింది. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి రావడం అయితే జరిగింది. వేకెన్సీస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025. ఇది మనకి ఎప్పుడు రిలీజ్ అయింది అంటే 4/7/2025 రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్కి 8/7/2025 12 గంటల నుంచి మీరు ఆన్లైన్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. క్లోజింగ్ డేట్ ఆఫ్ సబ్మిషన్కి మనకి 7/8/2025 అంటే ఆగస్ట్ 7 దాకా రాత్రి 11:59 దాకా మీరు
అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీంట్లో చాలా పోస్టులు ఉన్నాయి. మీరు ఎలిజిబుల్ అయితే దీనికి అప్లై చేసుకోండి. ఎందుకంటే దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఈ ఒక్క పోస్టే నేను ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఎందుకంటే దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేదు, కానీ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు దీనికి అప్లై చేసి ఉద్యోగం పొందుతారని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ద్వారా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మర్చిపోకండి. మన ఛానల్ ఏంటి? వివిఎం కెరియర్ మేకర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.